మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఐపీఎల్ తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ తడబడింది. లక్నోను ఢిల్లీ క్యాపిటల్స్ కట్టడి చేసింది. ఢిల్లీ బౌలింగ్ దెబ్బకు 141 పరుగులకు ఆలౌట్ అయింది. 18.4 ఓవర్లలోనే సూపర్ జైంట్స్ బ్యాటింగ్ ఆర్డర్ అంతా కుప్పకూలిపోయింది. మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్ మినహా మిగిలిన బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. తలా 3 వికెట్లు తీశారు లుంగి ఎంగిడి, నటరాజన్. ఇక ఢిల్లీ టార్గెట్ 143 పరుగులుగా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి లక్నో సూపర్ జైంట్స్? ఇది కూడా పేపర్ మీద బలంగా ఉన్నటువంటి టీం బ్యాటింగ్ ఆర్డర్లో, బట్ తడబడింది. సో నటరాజన్, లుంగి ఎంగిడి వాళ్ళిద్దరూ బాగా బౌలింగ్ చేశారు కాబట్టి అంటారా, లేకపోతే బ్యాటింగ్ ఆర్డరే ఆ విధంగా ఉందంటారా? ఎలా చూడాలి దీన్ని? 90% ఈ రోజు లక్నో గెలిచింది. లక్నోనే గెలిచింది ఈ రోజు. నాకున్నటువంటి అంచనా ప్రకారం అయితే నాకు లక్నోనే గెలిచింది. వికెట్ కూడా పడినట్టుంది కేఎల్ రాహుల్ది. ఎందుకంటే లక్నో బౌలింగ్ చాలా బలంగా ఉంది. వాళ్ళు బ్యాటింగ్ సంగతి బాగా ఎలా ఉన్నా సరే బౌలింగ్ విషయంలో మాత్రం వాళ్ళు చాలా బలంగా కనపడుతున్నారు నాకు ఈ రోజుకి సంబంధించి అయితే. కాబట్టి అంటే పిచ్ కండిషన్స్ గురించి కూడా ఈ రోజు నేను చేసినటువంటి మన యూటీవీలో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. ఆ పిచ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, దాని మీద 180 చేస్తే గొప్ప అని. సో అది కొంత వేరియేషన్స్, అంటే ఫాస్ట్ బౌలర్లకు వేరియేషన్స్ ఉన్నటువంటి వేరియేషన్, అంటే స్లో బాల్స్ వేసే వాళ్ళకి కొంత వేరియేషన్స్ ఉన్నటువంటి పిచ్ అది. సో దీనికి సంబంధించి నేను అనుకోవడం అయితే కొంత 140 పరుగుల పై చిలుకు స్వల్ప టార్గెట్ ను కూడా ఢిల్లీ కాపాడుకోలేదంటారా? అస్సలు అది చాలా టఫ్, అంటే వాళ్ళు చేయలేరు ఆ పిచ్ మీద. నాకున్నటువంటి అభిప్రాయం అయితే ఒకవేళ చేయగలిగినా సరే ఇంకొక 10-15 పరుగులు ఒకవేళ లక్నో చేస్తుంటే ఢిల్లీ ఇంకా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నాకైతే ఈ రోజు లక్నోనే గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే లక్నో బౌలింగ్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే కనుక మహమ్మద్ షమి గానీ, అన్రిచ్ నార్చ్ గానీ, ప్రిన్స్ యాదవ్ గానీ, మౌసిన్ ఖాన్ గానీ వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా బలమైనటువంటి ఆటగాళ్లే. కాబట్టి అదే విధంగా అటు ఆల్రౌండర్లకి సంబంధించి బ్యాటింగ్ ఆల్రౌండర్ మిచ్ మార్ష్ ఉన్నాడు, అదే విధంగా బ్యాటింగ్ ఆల్రౌండర్ ఆయుష్ బదోని బౌలింగ్ ఉంది, అలాగే అబ్దుల్ సమద్ బౌలింగ్ ఉంది, ఎయిడెన్ మార్క్రమ్ బౌలింగ్ ఉంది. కాబట్టి నాకు ఈ రోజు ఎందుకో నా అభిప్రాయం ప్రకారం అయితే లక్నో మ్యాచ్ కొడుతుందేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది మరి. సో యాజ్ పర్ పిచ్ కండిషన్స్ ఏం చెప్తారు మీరు? పిచ్ చాలా టఫ్ గా ఉంటుంది, అది అసలు చాలా అర్థంగా అనేటువంటి పిచ్ అది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పిన్ బౌలింగ్ కనుక కనీసం అంటే మీరు ఇప్పుడు క్రిస్ గేల్ వేస్తూ ఉంటాడు కదా, 100-110 అట్లా వేస్తూ ఉంటాడు స్పిన్. అలాంటి వాళ్ళకైతే ఆ పిచ్ ఇంకా అద్భుతమైనటువంటి పిచ్ అన్నమాట. అదే విధంగా బూమ్రా లాంటి వేరియేషన్స్ చూపించేటువంటి బౌలర్స్ ఉంటారు. బూమ్రా గానీ, ప్యాట్ కమిన్స్ గానీ, జాష్ హేజిల్వుడ్ గానీ, లేదంటే దుషంత్ షమీరా గానీ, ఇలాంటి బౌలర్స్ ఉంటారు కొంతమంది, మహమ్మద్ సిరాజ్ గానీ. అటువంటి బౌలర్స్ కి అయితే ఆ పిచ్ వాళ్ళు రివర్స్ స్వింగ్ చేయడానికి గానీ లేదంటే చాలా అద్భుతంగా ఉండేటువంటి పిచ్ అన్నమాట. సో ఈ రోజు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం అయితే అది కంప్లీట్ గా బౌలింగ్ అనుకూలంగా ఉందనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక రిషబ్ పంత్ వికెట్ మినహా మిగిలినన్ని కూడా నాకు పాజిటివ్ గానే కనిపించింది ఆ పిచ్ మీద. ఎస్, అంటే బ్యాటింగ్ ఆర్డర్ను ఒకసారి చూస్తే దీనికి సంబంధించి ఢిల్లీ 5వ నెంబర్ వరకు కూడా కొంచెం టఫ్గానే ఉంది కదా. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఢిల్లీ 5వ నెంబర్ వరకు టఫ్, 5వ నెంబర్ కాదు 6వ నెంబర్ వరకు టఫ్ గానే ఉంది. విప్రాజ్ నిగమ్ కూడా బాగానే ఆడతాడు బ్యాటింగ్. డేవిడ్ మిల్లర్ ని తీసేయాలి. డేవిడ్ మిల్లర్ అసలు బ్యాట్స్మెన్ గా కాదు, క్రికెటర్ గా కూడా కౌంట్ చేయండి నేను. మరి మిగిలిన వాళ్ళకి సంబంధించి అయితే నాకు విప్రాజ్ నిగమ్ వరకు బ్యాటింగ్ అయితే ఉంది. కానీ కొంత అంటే ఆ పిచ్ కండిషన్స్ చెప్తున్నాను కదా, అక్కడ మీరు అంటే ఒకప్పుడు ఆస్ట్రేలియాలో గిల్క్రిస్ట్ గానీ లేదంటే హెడెన్ గానీ ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నా కానీ ఆ పిచ్ మీద ఆడటం అనేది చాలా కష్టం నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం అయితే. 6 కొట్టాలన్నా కానీ బంతిని అంచనా వేయాలంటే అద్భుతమైనటువంటి షార్ట్ సెలెక్షన్ ఉన్నటువంటి ప్లేయర్స్ కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు కూడా అక్కడ తడబడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నిశంక కానీ, నితిన్ రాణా కానీ, లేకపోతే అక్షర్ పటేల్ వీళ్ళెవరూ కూడా రాణించేటువంటి పరిస్థితి ఉండదంట. అలాంటి పిచ్ మీద వీళ్ళందరూ చిన్నపిల్లలు. ఆ పిచ్ మీద అయితే నా అభిప్రాయం ప్రకారం అయితే ఆ పిచ్ చాలా డిఫరెంట్ గా స్వభావం కలిగినటువంటి పిచ్ అది. అలాగే ఇప్పుడు ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ స్టార్ట్ అయినట్టుంది. నాకు తెలిసి ప్రిన్స్ యాదవ్ ఓవర్ కనుక ఏమన్నా కొద్దిగా పరుగులు ఇస్తే ఢిల్లీకి పవర్ ప్లే లో కొంత ప్లస్ అవుతుంది. ఎందుకంటే ప్రిన్స్ యాదవ్ కొత్త బంతితో కొంత తడబడుతూ ఉంటాడు. కాబట్టి అది కొంత లక్నోకి ఎంతో కొంత అంటే మైనస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఆ పరుగులు ఛేదించడానికి ఒకవేళ వాళ్ళు చేజ్ చేసినా సరే చాలా వరకు కూడా టఫ్ గానే వాళ్ళ పరిస్థితి అయితే ఉండేటువంటి ఛాన్స్ ఉంది.
ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఐపీఎల్ తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ తడబడింది. లక్నోను ఢిల్లీ క్యాపిటల్స్ కట్టడి చేసింది. ఢిల్లీ బౌలింగ్ దెబ్బకు 141 పరుగులకు ఆల్అవుట్ అయింది. 18.4 ఓవర్లలోనే కుప్పకూలింది సూపర్ జైంట్స్ బ్యాటింగ్ ఆర్డర్. మిచెల్ మార్చ్, అబ్దుల్ సమద్ మినహా మిగిలిన బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. తలా 3 వికెట్లు తీశారు లుంగి ఎంగిడి, నటరాజన్. ఇక ఢిల్లీ టార్గెట్ 142 పరుగులుగా ఉంది.